ఇవాళ మార్కెట్ ఫాల్ అయింది చూసారా, దానికి ఒక రియల్ రీజన్ ఉంది. సెబీ రిలేటెడ్ వచ్చిన ఇంపార్టెంట్ చేంజెస్ అది నేను మీకు ఈ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ అయిపోయిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని మనం ఆ యాంగిల్ లో కూడా చూడాలి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ ఎందుకు ఫాల్ అయింది ఇవాళన్న దానికి రీజన్ కోసం ఆ పర్టికులర్ టాపిక్ ని సెబీ రిలేటెడ్ గా టాపిక్ ని మిస్ అవ్వకుండా చూడండి. ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అయితే కుదిరింది. అమెరికా అలాగే ఇండియా సంబంధాలంత పెద్ద బాగోట్లేదు. ట్రంప్ ఇండియాని కార్నర్ చేస్తున్నారు మీడియా పరంగా, కానీ ఒక ఇంపార్టెంట్ డిఫెన్స్ డీల్ ఇండియాతో కుదుర్చుకోవడం జరిగిందా, దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ నిఫ్టీ నెక్స్ట్ దీపావళి కల్లా 2026 దీపావళి వచ్చే నాటికి నిఫ్టీ 30,000 మార్కుకు వెళ్తుందని, అంటే సుమారుగా 20% దగ్గరగా నిఫ్టీ అంటే స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయని దీపక్ షినాయ్ తను కొంచెం సెన్సిబుల్ గా స్టేట్మెంట్స్ చేసే వ్యక్తే. క్యాపిటల్ మైండ్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన వ్యక్తి స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ తనేమంటున్నారంటే బంగారం 20% దగ్గరగా హై నుంచి పడుతుంది. తను మాత్రమే కాదు, ఇంకొంతమంది రీసెంట్ టైమ్స్ లో బంగారం కొంత పడుతుండేసరికి గోల్డ్ ప్రైజ్లు పడుతున్నాయి, వెయిట్ చేయాలా ఆరు కొనుక్కోవచ్చా, ఇదేమైనా మంచి అవకాశమా, 10% దగ్గరగా పడ్డాయి కదా, ఇవేమైనా మంచి అవకాశమా, కొనాలనుకుంటే పెద్ద మొత్తంలో కొనొచ్చా, స్లోగా కొనుక్కుంటూ వెళ్ళడం బెటరా, దీని మీద కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేశారు. ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అది పబ్లిష్ చేశారు. వీటిని మాట్లాడుకుందాం. ఇప్పుడు వస్తున్న ఫాల్, గోల్డ్ రిలేటెడ్ ఉన్న ఫాల్ ఒక సీరియస్ ఫాలా, లేకపోతే ఒక టెంపరీగా షార్ట్ టర్మ్ లో ఉంటున్నదే, లాంగ్ టర్మ్ లో మళ్ళీ గోల్డ్ పెరిగే అవకాశం ఉందా, వీటన్నిటి పరంగా గోల్డ్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్, లాస్ట్ ఫ్యూ డేస్ లో ఉంటున్న ఆర్టికల్స్ ని కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తూ ఇవాళ మార్కెట్ ఫాల్ బ్యాక్ ఉంటున్నది. ఇండియా రిలేటెడ్ గా కొన్ని ఫ్యాక్టర్స్, సెబీ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్ వీక్నెస్, వీటిని డిస్కస్ చేసుకుంటూ కమింగ్ డేస్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, వాటి యొక్క ఇంపాక్ట్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే దీపక్ షినాయ్ గారు, క్యాపిటల్ మైండ్స్ ఒక CEO, క్యాపిటల్ మైండ్ మ్యూచువల్ ఫండ్స్ ని కూడా రన్ చేస్తున్న వ్యక్తి, 5 బోల్డ్ ప్రిడిక్షన్స్ చేస్తున్నారంటున్నారు. ఆ 5 బోల్డ్ ప్రిడిక్షన్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అందులో తను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నది ఇండియన్ మార్కెట్స్ 20% దగ్గరగా పెరుగుతాయి, నెక్స్ట్ దీపావళి కల్లా 30,000 మార్క్ కి నిఫ్టీ వెళ్తుంది అని. ఒక ఇన్సేన్ మొమెంటం మార్కెట్ లో కనిపిస్తుంది. ఒక ఇన్సేన్ మొమెంటం అంటే చాలా ఫ్యూరియస్ గా మార్కెట్లు పెరుగుతాయి, చాలా స్ట్రాంగ్ గా మార్కెట్లు పెరుగుతాయి. అసలు ఎందుకు మార్కెట్ పెరుగుతుంది, ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉండి కూడా ఎందుకు మార్కెట్లు పెరుగుతున్నాయని చాలా మంది క్వశ్చన్ చేస్తారు. ఆ లెవెల్ వరకు ఇండియన్ మార్కెట్స్ పెరుగుతాయని. చాలా టైం బ్యాక్ నుంచి మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ జోన్ లోనే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఇండియన్ మార్కెట్స్ కామ్ గానే ఉన్నాయి. సో నేను మార్కెట్ పెరుగుతుందనే అనుకుంటున్నాను, కానీ ఎంతకు వెళ్తుంది, 30,000కి వెళ్తుంది, 29,000కి వెళ్తుంది అనే ఒక ప్రిడిక్షన్స్ అయితే అవుట్ ఆఫ్ మై హ్యాండ్ కాబట్టి నేను అలాంటివి చేయట్లేదు. కానీ మార్కెట్ రిలేటెడ్ గా ఒక ర్యాలీ అయితే పెండింగ్ లో ఉంది. బట్ తన ఒపీనియన్ ప్రకారం 30,000 మార్క్ కి నెక్స్ట్ దీపావళి లోపు వెళ్తుందని. ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతున్నాయంటే ఆబ్వియస్లీ గోల్డ్ అనేది పెరగడానికి ఆస్కారం తక్కువ కదా. అంటే ఏదో ఒక అసెట్ క్లాసెస్ స్ట్రాంగ్ గా పెరగాలి, ఈక్విటీనా గోల్డ్ అలా అని ఇంకొకటి పడిపోవాలని కాదు. అది స్టేబుల్ గానో లేకపోతే కొంచెం పెరిగి ఆగుతుందేమో. ఇది ఎలా పెరుగుతుందో అది కూడా అలానే పెరిగితే ఒకే ఇన్వెస్టరే కదా, అందులో ఇందులో రెండిట్లోనే డబ్బులు పెట్టేతను. ఏదో ఒక పక్క తన డబ్బులు ఎక్కువ ఫ్లో అవుతున్నప్పుడే ఆసెట్ క్లాస్ కి ఇంకాస్త మైలేజ్ దొరుకుతుంది. కాబట్టి యూజువల్ గా ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసినప్పుడు గోల్డ్ అంత స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయదు. కాబట్టి తను ఏం చెప్తున్నారంటే అలా 20% నిఫ్టీ పెరిగే ప్రయత్నంలో, అంటే ఇక్కడ నుంచి స్టాక్ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మ్ చేసే ప్రయత్నంలో గోల్డ్ 20% దగ్గరగా పడుతుంది అంటున్నారు. ఎక్కడి నుంచి 20%? హైస్ నుంచి 24 క్యారెట్ల బంగారం 130,000 వరకు వెళ్ళింది కదా, అక్కడి నుంచి 20% అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 11% దగ్గరగా రీసెంట్ గా పడినట్టుంది. 20% వెళ్ళడం అంటే సుమారుగా 105,000 మార్క్ కి 24 క్యారెట్ల బంగారం వెళ్ళడం. సో ఈ రీసెంట్ గా వెళ్ళిన లో 117,000, మహా అయితే 105,000 లేకపోతే 107,000 వరకు బంగారం వెళ్లే అవకాశం ఉందనేలా, ఇన్ ద వర్స్ట్ కేస్ ఆ 20% కరెక్షన్ వరకు బంగారంలో కనిపిస్తుందనేలా తను అభిప్రాయపడుతున్నారు. తను చేసిన ఈ మిగతా అప్డేట్స్ మాట్లాడుకునే ముందు గోల్డ్ రిలేటెడ్ గా మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు, దీపక్ షినాయ్ క్యాపిటల్ మైండ్ మ్యూచువల్ ఫండ్ ని నడుపుతున్న వ్యక్తి చేస్తున్న స్టేట్మెంట్స్ అయితే అవి, మిగతా వాళ్ళు ఏమంటున్నారు అది మాట్లాడుకునే ముందు ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాకే గ్లోబల్ ఉంటున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ కానీ వీళ్ళందరూ కూడా గోల్డ్ ఏం జరుగుతుంది 2025 ఎండింగ్ కల్లా, 2026 ఏప్రిల్ అండ్ అదే 26 ఎండింగ్ కల్లా ఎంత వరకు వెళ్తుందని, ఇక్కడ నుంచి బంగారం ఎంత వరకు పెరుగుతుందన్న ఈ లిస్ట్ నేను మీకు ఇచ్చాను కదా రీసెంట్ వీడియోలో, అది ఇంకొకసారి ఇక్కడ పెడుతున్నాను. ఎవరెవరు ఇంకెంత పెరుగుతుంది బంగారం అనుకుంటున్నారన్న డేటా ఇది. మోస్ట్లీ అందరూ పెరుగుతుందనే అనుకుంటున్నారు, ఒక్క సిటీ వాళ్ళు తప్ప. సిటీ వాళ్ళు ఒక్కటే పడుతుంది అనుకుంటున్నారు, రెస్ట్ అంతా పెరుగుతుంది అనుకుంటున్నారు. అది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ కొనాలనుకుంటున్న వాళ్ళు, ఎవరైనా బంగారం కొనాలనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా పెద్ద మొత్తంలో కొనేయడం మంచిదా, లేకపోతే ఇంకేదైనా స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు అన్న దానికి మెజారిటీ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ ని మెయింటైన్ చేస్తున్న చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్స్ అండ్ వెల్త్ మేనేజర్స్ వాళ్ళు చెప్తున్న వే అయితే మాత్రం ఆల్రెడీ బంగారాన్ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు పానిక్ గా ఎగ్జిట్ అవ్వాల్సిన నీడ్ లేదని, ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో కూడా 15 నుంచి 20% దగ్గరగా గోల్డ్ అలొకేట్ చేయొచ్చని, అండ్ ఇప్పుడు వస్తున్న గోల్డ్ ఫాల్ ని ఒక ఆపర్చునిటీ లా చూడొచ్చు. కానీ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టకండి, బికాస్ ఈ కరెక్షన్, ఈ కన్సాలిడేషన్ ఎంత వరకు ఉంటుందో తెలియదు. కాబట్టి స్లోగా బంగారాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయమని ఒకరు కాదు చాలా మంది కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, SIP రూపంలో కొంత మొత్తంలో మార్కెట్ లో పెట్టుబడి చేసి
చేసుకోండి బంగారంలో అనేలా చెప్తున్నారు. ఒకవేళ కొంత మొత్తంలో లైక్ ఒక్కొక్క గ్రాము లెక్కనైనా మీరు కొంటారు కమింగ్ టైమ్స్ లో బంగారం పడినప్పుడల్లా అనుకుంటే ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ల కంటే కూడా సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఇప్పుడు కొంచెం మంచి ధరకైతే లభిస్తూ ఉన్నాయి. అడిషనల్ గా వడ్డీ కూడా వస్తుంది కాబట్టి కొంత మొత్తం కమింగ్ టైమ్స్ లో బంగారం ఒక్కొక్క స్టెప్ దిగుతున్నప్పుడు కొనాలనుకుంటే ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశాను. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. పెరిగిపోతున్నప్పుడు యుఫోరియాతో కొనడం కాదు, లాంగ్ టర్మ్ ని మైండ్ లో పెట్టుకొని పడిపోతున్నప్పుడు నెల డబ్బులు పెట్టాలనుకున్నప్పుడు రైట్ ప్రొడక్ట్ లో మనం పెట్టి ట్యాక్స్ అడ్వాంటేజ్ పొందుతూ వడ్డీని పొందుతూ గవర్నమెంట్ ఒక సెక్యూరిటీని కూడా మనకి సోవరిన్ గోల్డ్ బాండ్స్ అందిస్తాయి. పెద్ద మొత్తంలో కాదు, కొంచెంగా బంగారంలో పెట్టుబడి ఫర్ ద లాంగ్ టర్మ్. మినిమం నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను, స్టాక్ మార్కెట్స్ లో ఎలాగో గోల్డ్ లో కూడా అలాగే 7 నుంచి 10 సంవత్సరాలు టచ్ చేయను అనుకునే డబ్బులే పెట్టండి. లేదంటే గవర్నమెంట్ స్కీమ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఫర్ ద షార్ట్ టర్మ్ మనీ కోసం అయితే మనం వాటిలో పార్క్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ తను చెప్తున్నది యుఎస్ మార్కెట్స్ అయితే ఒక రెసిషన్ ని చూస్తాయి. బికాస్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న అప్పులు అలానే ఉన్నాయి అండ్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న డెసిషన్స్ కూడా పొలిటికల్ లెవెల్లో కొంత అన్సర్టన్ గానే ఉన్నాయి. కాబట్టి ఎకానమీని పట్టించుకోవడం కాకుండా తను ఏం చాలా అది చేసుకుంటూ ట్రంప్ వెళ్తున్నారు కాబట్టి అవన్నీ కూడా యుఎస్ లో రెసిషన్ కి దారి తీస్తాయని, కమింగ్ టైమ్స్ లో ఇండియా రిలేటెడ్ గా ఫారినర్స్ వాళ్ళ సేల్ ని అంటే వాళ్ళ సెల్లింగ్ ని తగ్గిస్తారని, బట్ వాళ్ళతో సంబంధం లేకుండా ఇండియాలో ఉంటున్న ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇండియా ఒక గ్రోత్ రియల్ టర్మ్స్ లో 7%, నామినల్ టర్మ్స్ లో 10% దగ్గరగా నెక్స్ట్ ఇయర్ లో మనం చూడొచ్చని ఇది ఐఎంఎఫ్ వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు అండ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్న టార్గెట్స్ కంటే తాను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్రోత్ ని. రూపీ ఇప్పుడు వీక్ అవుతూ 90 వరకు వెళ్తున్నా ఎట్ సమ్ పాయింట్ మళ్ళీ అది 80 to 85 లెవెల్స్ కి వస్తుందని, ఇండియన్ రూపీ స్ట్రెంగ్తన్ అవుతుందని తన అభిప్రాయాల్ని షేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పాసిబులే. సో ఇది తన అభిప్రాయం. అండ్ ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ అయితే అవ్వలేదు, కానీ 10-year డిఫెన్స్ డీల్, ఈవెన్ మన రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ లేకపోతున్న టారిఫ్లు పెడుతున్న ఈ సందర్భంలో కూడా యుఎస్ఏ ఇండియాతో ఒక 10-year డిఫెన్స్ డీల్ కుదుర్చుకుందని ఎలా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. దీని గురించి మాట్లాడుకోవాలి. ఇది ఆసియన్ మీటింగ్ లో కూలాలంపూర్ మలేషియాలో జరుగుతున్న దాంట్లో ఇరు దేశాలకు సంబంధించిన మినిస్టర్స్ కూడా ఈ డీల్ ని సైన్ చేశారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ వార్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఉన్న పిటి హెక్సెత్ అండ్ మన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు ఈ డీల్ ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ డీల్ లో భాగంగా ఇరు దేశాలకు సంబంధించిన మిలిటరీస్ ని ఎన్హాన్స్డ్ కోఆర్డినేషన్ ఉంచుకుంటారని, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ని షేర్ చేసుకుంటారని, డిఫెన్స్ రిలేటెడ్ గా టెక్నాలజీ కొలాబరేషన్ కానీ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ కానీ అంటే మేక్ ఇన్ ఇండియా యాంగిల్ లో ఇండియాలో ప్రొడక్షన్ ని పెంచేలా వాళ్ళ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ని ఇంటెలిజెన్స్ ని షేర్ చేస్తూ టెక్నాలజీ కొలాబరేషన్ ని కూడా ఇండియాకి అందిస్తారని, జాయింట్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా యుఎస్ ఇండియా కలిసి వర్క్ చేస్తాయని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది డిఫెన్స్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చర్ ని ఫర్దర్ గా బూస్ట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ అంతా వీక్ గా ఉన్నా ఇవాళ డిఫెన్స్ ఇండెక్స్ 1% దగ్గరగా పెరిగింది. ఓవరాల్ మార్కెట్ వీక్ గా ఉంది, బట్ డిఫెన్స్ ఇండెక్స్ 1% పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్నప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని జరుగుతున్నాయి. షిప్పింగ్ స్పేస్ నుంచి నీష్ టెక్నాలజీ వరకు డిఫెన్స్ లో ఇండియా ఒక సపోర్ట్ మాత్రమే కాదు, గ్లోబల్ గా ఉంటున్న ఇతర కంట్రీస్ కూడా ఇండియన్ కంపెనీస్ తో టైఅప్ అయి బిజినెస్ చేయాలని చూస్తూ ఉండడం ఇప్పటి వరకు మన ఎంటైర్ ఇండియన్ హిస్టరీలో డిఫెన్స్ రిలేటెడ్ గా ఈ రకమైన రిఫార్మ్స్ ఈ రకమైన కొత్త యాంగిల్ ఇంతకు ముందు కనిపించలేదు. ఇది ఫర్దర్ గా కంటిన్యూ అవుతుంది అనుకుంటే అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఒక గ్రోత్ కి ఒక పెద్ద రోలే క్రియేట్ అవుతుంది ఇన్ ద గ్లోబల్ ఆస్పెక్ట్. కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ డీల్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా చూడాలి. అండ్ యాజ్ ఎ డిఫెన్స్ ఇండెక్స్ కూడా దీనికి రియాక్ట్ అవుతూ 1% పెరిగింది. అడిగ మార్కెట్స్ విషయానికి వద్దాం. బంగారం పడాల్సింది రేట్ కట్ చేస్తే కానీ పెరిగింది. యుఎస్ చైనా కలిసిపోతున్నాయి అనేలా మనకి ఇండికేషన్ బయటకు వచ్చి ట్రంప్ చెప్పారు. మార్కెట్ పెరగాలి, బంగారం పడాలి, కానీ బంగారం పెరిగింది, మార్కెట్ పడింది. రీజన్ అల్లా నేను మళ్ళీ ఏప్రిల్ వెళ్తాను చైనాకి మీటింగ్ కి అని ట్రంప్ చైనాను ఉద్దేశించి చెప్తూ ఉండడం. అంటే ఇప్పుడు ఏం డీల్ కుదరలేదు, ఇంకొకసారి వెళ్ళి మాట్లాడితేనే కుదురుతుంది. అది ఏప్రిల్లో, ఆ ఏప్రిల్లో కూడా కుదురుతుందో లేదో, ఇంక ఇది ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళడమే కానీ ఒక కంక్లూజన్ లో లేదు అని మార్కెట్ కి క్లారిటీ వస్తూ ఉండడం. మార్కెట్స్ నేను ఏప్రిల్లో వెళ్తాను అన్న తర్వాత పడ్డం స్టార్ట్ అయ్యాయి. అలాగే ఫెడ్ వాళ్ళు కూడా రేట్ కట్ చేశారు. క్వాంటిటేటివ్ టైట్నింగ్ ని కూడా ఎండ్ చేస్తున్నాం డిసెంబర్ నుంచి అన్నారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద స్టాక్ మార్కెట్ అండ్ బ్యాడ్ ఫర్ ద గోల్డ్. కానీ డిసెంబర్ రిలేటెడ్ గా మేము చెప్పలేం, రేట్ కట్ చేయొచ్చు చేయకపోవచ్చు, చాలా మంది వద్దని చెప్తున్నారని ఎలా చెప్తూ ఉండడం కూడా డిసెంబర్ లో ఎలా ఉంటుందని ఒక కన్సర్న్స్. ఇంపాక్ట్ పాజిటివ్ గా తీసుకురావాల్సింది కూడా ముందు నుంచి మార్కెట్ లో ట్రంప్ వెళ్ళి డీల్ కుదిర్చేసుకుంటారనే పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఫెడ్ వాళ్ళు వచ్చి వడ్డీ రేట్లు కట్ చేసి డిసెంబర్ లో కూడా కట్ చేస్తారని మార్కెట్ ముందు నుంచి ప్రీ పొజిషనింగ్ పాజిటివ్ గా ఉంచుతుండడం. ఆఫ్టర్ ఈ 2 ఈవెంట్స్ మార్కెట్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జోన్ లో అయితే కనిపిస్తూ ఉంది. ఆఫ్టర్ ఏ స్ట్రాంగ్ ర్యాలీ మార్కెట్ లో ఒక స్లైట్ పుల్ బ్యాక్, బ్యాడ్ కాదు, ఇన్ఫాక్ట్ అది హెల్దీ. కానీ ప్రాబ్లం అంతా ఒక లెవెల్ తర్వాత వచ్చే ఫాల్ అనమాట. స్పెషల్లీ నిఫ్టీ రిలేటెడ్ గా 20-day మూవింగ్ యావరేజ్ 25,480 దగ్గరగా ఉంది. అది బ్రేక్ అయింది అనుకోండి, షార్ట్ టర్మ్ ఉంటున్న ఈ ట్రెండ్ అంతా వాలిడేషన్ ని కోల్పోతుంది. 25,480 లెవెల్ 20-day మూవింగ్ యావరేజ్. అది టెక్నికల్ గా అయితే 25,700 మార్కెట్ బ్రేక్ చేయకుండా
చేయకూడదు. సో నేనైతే 700 చూస్తున్నాను. బట్ ఒకవేళ అది బ్రేక్ అవుతున్నా 25,480 లాస్ట్ లైన్ ఆఫ్ హోప్. మార్కెట్ ఇక్కడ నుంచి కూడా పెరుగుతుందన్న ఒక హోప్ ని సపోర్ట్ చేయాల్సిన 20-day మూవింగ్ యావరేజ్ అది కూడా బ్రేక్ అయితే ఇన్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ మళ్ళీ అనదర్ కన్సాలిడేషన్ ఆర్ డౌన్ ట్రెండ్ లో కొనసాగుతుంది ఫర్ సర్టెన్ వీక్స్ అని మనం అర్థం చేసుకోవాలి. పర్సనలీ నేను అప్పటి వరకు అయితే మార్కెట్ పెరుగుతుందని ఒక ఒపీనియన్ లోనే ఉన్నాను. లెట్స్ సీ. అండ్ ఇలా పడుతూ ఉండడం ఈ మధ్య కొంత హీట్ అయిన పీసీఆర్ పుట్ కాల్ రేషియో కూడా 0.3 అండ్ అబోవ్ వెళ్ళిన పుట్ కాల్ రేషియో కూడా ఇప్పుడు 0.7 అండ్ బిలోకి అయితే వచ్చింది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మళ్ళీ పెంచుకుంటున్నారు. 80s దగ్గరకు వచ్చారా, మళ్ళీ ఇప్పుడు 84 దగ్గరగా ఉన్నారు. ప్రాబ్లీ ఇవాళ కూడా పడింది కాబట్టి ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ షార్ట్స్ పెరుగుతాయి. మంచిదే షార్ట్స్ పెరగడం. ఏదైనా రీజన్ తో మళ్ళీ షార్ట్స్ కవర్ అయ్యే ప్రయత్నంలో కూడా మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతుంది. 84% నెట్ షార్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇవాళ అది ఇంకా కొంత పెరుగుతుందని. డేటా రావడం కామెంట్ సెక్షన్ లో పెడతాను. ఒకవేళ లేట్ గా చూస్తున్న వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్ చెక్ చేస్తే ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ఎంత ఉన్నాయనేది డేటా కూడా మీకు కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ నిన్న కొంత పడ్డాయి. ఆ ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా గ్యాప్ డౌన్ కి కనిపించింది. యుఎస్ మార్కెట్స్ ఎందుకు పడ్డాయి? అక్కడ టెక్ మేజర్ అయిన మెటా వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఏఐ రిలేటెడ్ గా $72 బిలియన్ ప్రతి సంవత్సరం స్పెండ్ చేస్తానని చెప్తున్నారు. $72 బిలియన్. $1 బిలియన్ అంటేనే 8,800 కోట్లు. అంటే సుమారుగా 6,34,000 కోట్ల దగ్గరగా ఏఐ రిలేటెడ్ గా సంవత్సరానికి స్పెండ్ చేస్తాననేసరికి గతంలో $66 బిలియన్ అని చెప్పారు. ఇప్పుడు దాన్ని పెంచి $72 బిలియన్ అనేసరికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. దాని నుంచి రిటర్న్స్ రాకపోతే ఎలా అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారే అని మార్కెట్ కి కొంత పానిక్ అవుతూ ఉండడం. 11% దగ్గరగా నిన్న మెటా షేర్స్ అక్కడ పడ్డాయి. ప్యారలల్ గా అమెజాన్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్లౌడ్ లో 20% జంప్ తీసుకొచ్చారు. ఓవరాల్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా నమోదు చేస్తూ ఉండేసరికి మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చింది. అది యుఎస్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఈ అమెజాన్ షేర్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్రీ మార్కెట్ లో 13% దగ్గరగా పెరిగాయి. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అక్కడ స్టాక్ స్ప్లిట్ బోనస్ 2 ప్రకటించారు. అది కూడా కొంత పెరిగింది. ఇలా అక్కడ మార్కెట్స్ నిన్న మార్కెట్ టైమ్ లో మెటా ఫాల్ రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. అమెజాన్ ర్యాలీ కాదు కాబట్టి మేజర్ టెక్ జైంట్ అంతలా డీప్ గా ఫాలో అవుతూ ఉండేసరికి నిన్న ఓవరాల్ మార్కెట్స్ లో కూడా ఆ పానిక్నెస్ అయితే కనిపించింది. ప్రాబబుల్లీ ఇవాళ అమెజాన్ 13% దగ్గరగా పెరుగుతుందా, అది మార్కెట్స్ ని గ్రీన్ లో క్లోజ్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ తో ఇవాళ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ లో అయితే ఎండ్ అవుతాయి. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఇవాళ యుఎస్ కి సంబంధించిన పీసీఈ డేటా ఉంది. పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్ డేటా. ఇది పర్సనల్ లెవెల్లో ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా. ఫెడ్ చైర్మన్ గారు ఏమని చెప్పారు? నెక్స్ట్ ఈ డిసెంబర్ లో జరిగే నెక్స్ట్ మీటింగ్ లో, అంటే డిసెంబర్ 9th and 10th జరిగే మీటింగ్ లో డేటాను బట్టి వ్యవహరిస్తానన్నారా? ఆ డేటాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేటా ఇదే ఇవాళ వచ్చేదే. సో ఆ పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వస్తే మార్కెట్స్ దానికి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ వరకు ఉంటున్న పీసీఈ డేటాని, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని, జాబ్స్ డేటాని మనం గమనించాలి. బట్ యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉంది కాబట్టి అన్ని డేటాస్ మనకి అవైలబిలిటీలోకి రావు. బట్ వచ్చిన డేటా పాయింట్స్ వరకు ఫెడ్ వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు. అండ్ కమింగ్ టు మార్కెట్, ఏ లెవెల్స్ కి బిలో వెళ్ళనంత వరకు కూడా మార్కెట్ ఇంకా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందాకే అనుకున్నా ఇది మరి ఫ్యూ డేస్ రిలేటెడ్ గా మార్కెట్ గురించి చూడాల్సింది. బట్ కొన్ని మంత్స్ అండ్ నెక్స్ట్ 1 or 2 years రిలేటెడ్ గా మార్కెట్ ని చూస్తున్న వాళ్ళైనా సరే గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ అంత సూపర్ గా ఏం పెరిగిపోలేదు. అలా అని వర్స్ట్ ఎన్విరాన్మెంట్ కూడా ఇండియన్ మార్కెట్స్ లో ఏం లేదు. జీడిపి పరంగా గ్లోబల్ గా అందరూ కూడా మంచి రేటింగ్స్ నే ఇస్తున్నారు. ఇండియా పరంగాను కన్సంప్షన్ ని బూస్ట్ చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుంది. నెంబర్స్ కూడా ఎక్స్ట్రాడినరీ అన్నాను, వర్స్ట్ గా కూడా డిసప్పాయింట్ చేయట్లేదు. కాబట్టి ఒక క్యాచ్అప్ ర్యాలీ మార్కెట్ లో కమింగ్ టైమ్స్ లో ఉండే అవకాశం ఉంటుంది. కొంత పేషెన్స్ గా ఉండండి. బట్ స్టిల్ ఇదే చెప్తాను నేను, 1 or 2 years కోసం కూడా మార్కెట్ లో పెట్టుబడి పెట్టద్దు. నేను పర్సనల్ గా పెట్టను. మార్కెట్ నిజంగా పెరుగుతుందన్న ఫీల్ ఉన్నా సరే 7-10 సంవత్సరాలకి టచ్ అయిన డబ్బులు నాదైతే మార్కెట్ లో ఉండదు. కాబట్టి మీకు కూడా అదే చెప్తున్నాను. అప్పుడైతేనే మనం మనశ్శాంతిగా మార్కెట్ లో ఏం జరుగుతున్నా లాంగ్ టర్మ్ వ్యూతో ఆ సైకిల్స్ అన్నిటిని స్కిప్ చేస్తూ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ఈ మార్కెట్ లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ ఇలా వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న ఈ మ్యానిపులేషన్ గురించి మీతో నేను చెప్పాలి. ఇది ఫస్ట్ టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ ఈ మ్యానిపులేషన్ జరుగుతుంది. స్పెషల్లీ రెడ్ బాక్స్ రిలేటెడ్ గా ఇలాంటి ఒక డేటా మనకు వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ ఇది వచ్చిన డేటా, సెబీ టు రోల్ అవుట్ మెజర్స్ ఆన్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఇన్ ఫేజ్డ్ మేనర్. అంటే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఫేజ్డ్ మేనర్ లో సెబీ వాళ్ళు చర్యలు తీసుకోబోతున్నారు. సెబీ వాళ్ళు చెప్పారా మాట? చెప్పలేదు. పోనీ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందని ఏమైనా సోర్స్ చెప్తున్నారా? చెప్పలేదు. అలా అనేసరికి ఏమనుకుంటది మార్కెట్? ఫేజ్డ్ మేనర్ లో మెజర్స్ ని తీసుకురావడం అంటే నెగిటివ్ అనే కదా అనుకుంటది. ఫేజ్డ్ మేనర్ లో ఏం తీసుకురావాలి? ప్రమోట్ చేయడానికి తీసుకురావాలా? కాదు, నెగిటివ్ గానే అనుకుంటుంది మార్కెట్. దానికి అనుకుని ఏం జరిగింది చూడండి. బిఎస్సి 3% దగ్గరగా ఇంట్రాడే సెషన్ లో పడింది. 30 minutes వరకు మనకు ఆ ఫాల్ ఉంది. 3% ఎఫ్ఎన్ఓ లో ఉన్న స్టాక్ ని మూవ్ చేయగలిగితే ఒక ఫేక్ న్యూస్ తో ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేయొచ్చు, ఎంత లాభం పొందుండొచ్చు. అండ్ అది ఫేక్ న్యూస్ అని తర్వాత చెప్పేసి అలా ఏం లేదు, సెబీ వాళ్ళు
అనుకోవట్లేదు, అలా జస్ట్ రూమరేలే అనేలా చెప్పేస్తే మళ్ళీ పెంచొచ్చు. ఇలా జరిగిన యాక్టివిటీ ఇది. క్లియర్ మ్యానిపులేషన్ మార్కెట్ లో జరుగుతుంది. స్పెషల్లీ బిఎస్సి స్టాక్ ని టార్గెట్ చేసి ఇలా చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇంట్రాడే సెషన్స్ లో బిఎస్సి తో ఉండాలనుకుంటుంటే గుర్తుంచుకోండి, మల్టిపుల్ టైమ్ సోర్సెస్ అని ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఇదిలా చేద్దాం అనుకుంటున్నారు, అలా చేద్దాం అనుకుంటున్నారు, సెబీ పేరు పెట్టుకొని చాలా అప్డేట్స్ అయితే వదులుతూ ఉన్నారు. దాంట్లో స్టాక్ లో వోలటాలిటీ కనిపిస్తుంది. ఇది తెలియని ట్రేడర్స్ ఎవరైనా ఆ పాయింట్ లో ట్రేడింగ్ చేస్తుంటే ఎఫ్ఎన్ఓ లో కానీ లేకపోతే స్టాక్స్ లో కానీ ట్రాప్ అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త. వేరే సెబీ దగ్గర నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. దాన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సెబీ చైర్మన్ గారు వీక్లీ ఎక్స్పైరీస్ రిలేటెడ్ ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. వాటిని మేము షట్ డౌన్ చేయలేం అన్లెస్ ఏదైనా టూ మచ్ యాక్టివిటీ ఎఫ్ఎన్ఓ లో ఉంది, అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోతుందంటే తప్పించి. దాంట్లో పార్టిసిపేషన్ డిఫరెంట్ యాంగిల్స్ లో చూడాల్సి ఉంటుంది. ఎఫ్ఎన్ఓ లో పార్టిసిపేషన్ ని జస్ట్ బికాస్ లాస్ అవుతున్నారు కదా అని మేము దాన్ని కంప్లీట్ గా షట్ డౌన్ చేయలేమని, మెనీ మార్కెట్ పార్టిసిపెంట్స్ వీక్లీ ఎక్స్పైరీస్ ని వాడుతున్నారని, ఏం డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా ఫర్దర్ డేటాను అనాలిసిస్ చేసే తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ ఎంసీఎక్స్ పరంగా రీసెంట్ గా గోల్డ్ అండ్ ఎంటర్ ట్రేడింగ్ యాక్టివిటీ అంతా హాల్ట్ అయింది కదా, కొద్ది గంటల పాటు 4 గంటల పాటు ఆగిపోయిందా, దానికి సెబీ వాళ్ళు పెనాల్టీని వేసే ఆలోచనలో ఉన్నారని కూడా కొన్ని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే నిఫ్టీ బ్యాంక్ లో మినిమం 14 బ్యాంక్స్ దగ్గరగా ఉండాలని చెప్తున్నారు. బట్ అది కాదు, ఇది ఇంపార్టెంట్. టాప్ హెవీ వెయిటేజ్, టాప్ స్టాక్ ఒక వెయిటేజ్ 33% దగ్గరగా ఇవ్వచ్చని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని 20% కి కట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే నిఫ్టీ బ్యాంక్ పరంగా హెవీ వెయిటేజ్ ఏంటి, 28.49% ఉంటున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాని ఒక వెయిటేజ్ ఇంకా 20% కి మించి వెళ్ళకూడదు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఒక వెయిటేజ్ 20% కి మించి వెళ్ళకూడదు. మరి అలాంటప్పుడు వెయిటేజ్ అంతకు మించి ఇవ్వకూడదు అంటే దీని నుంచి ఒక 8%, దీని నుంచి ఒక 4% దగ్గరగా వెయిటేజ్ ని తగ్గించాలి కదా. వెయిటేజ్ ని తగ్గిస్తే నిఫ్టీ బ్యాంక్ ని ఆధారంగా చేసుకొని బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, ఆ పెట్టుబడులు వీటి నుంచి తీసేయాలి కదా. కాబట్టే ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1%, ఐసిఐసిఐ బ్యాంక్ 1% పడింది. అది బ్యాంకింగ్ స్పేస్ ని ఇంపాక్ట్ చేసింది, అది నిఫ్టీని ఇంపాక్ట్ చేసింది. సో టాప్ హెవీ వెయిటేజ్ ఒక సింగిల్ స్టాక్ కి 20% కి మించి ఇవ్వకూడదు అనేలా సెబీ వాళ్ళ ఒక కొత్త రూల్ ని తీసుకొస్తున్నారు. ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ లో క్రియేట్ అయిన సెల్లింగ్ ప్రెషర్ కి మెయిన్ రీజన్. నెక్స్ట్ టాప్ 3 బ్యాంక్స్ ఒక వెయిటేజ్ అనేది 62% ఉండేది గతంలో, ఇప్పుడు దాన్ని 45% కి తెచ్చారు. సో ఈ టాప్ 3 బ్యాంక్స్ 60% అబోవ్ దగ్గరగా ఇక్కడ వెయిటేజ్ ని కలిగి ఉన్నాయి కదా. ఇకపై వాటి ఒక వెయిటేజ్ 45% ఉండాలని చెప్తున్నారు. అంటే దాని అర్థం కూడా ఏంటి, మొదటి 2 వాటికి మనం 20% వెయిటేజ్ ఇచ్చేసిన మూడో దానికి 5% కి మించి వెయిటేజ్ ఇవ్వకూడదు. అలా చూస్తే ఎస్బీఐ కి సంబంధించిన వెయిటేజ్ కూడా తగ్గాలి. ఆర్ ఎస్బీఐ వెయిటేజ్ అలానే ఉంటుంది అనుకుంటే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ వెయిటేజ్ ఇంకా తగ్గించాలి. సో ఓవరాల్ గా బ్యాంకింగ్ స్పేస్ లో వాటి వెయిటేజ్ తగ్గిస్తున్నారు అనేసరికి స్టాక్స్ లో ఇవాళ మనకి సెల్లింగ్ ప్రెషర్. ఇమీడియట్ గా చేయమన్నారా? కాదు, మార్చ్ 2026 లోపు స్టెప్ బై స్టెప్ మేనర్ లోనే చేసుకుంటూ వెళ్ళమన్నారు. అండ్ ఇది ఏ బ్యాంక్స్ కి పాజిటివ్ అంటే చిన్న చిన్న బ్యాంక్స్ కి లైక్ ఎస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా యాడ్ అవుతాయి. సో టోటలీ 4 బ్యాంక్స్, కొత్త బ్యాంక్స్ యాడ్ అవుతాయి కాబట్టి బ్యాంకింగ్ స్పేస్ లోకి, వీటిలోకి ఫర్దర్ గా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాని స్టాక్స్ పెరిగిపోతాయని కాదు, వీటి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇన్ ద ఇన్స్టిట్యూషనల్ స్పేస్. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది డిసెంబర్ 2025 లో చేస్తారు. ఫైనల్ అడ్జస్ట్మెంట్ అనేది స్లోగా చేసుకుంటూ 4 ట్రాంచెస్ లో చేసుకుంటూ 31st 2026 లోపు ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. సో సింపుల్ గా చెప్పాలంటే బిగ్ బ్యాంక్స్ ని కంట్రోల్ చేస్తే, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మూవ్ చేస్తే, ఐసిఐసిఐ బ్యాంక్ ని మూవ్ చేస్తే, యాక్సిస్ బ్యాంక్ ని మూవ్ చేస్తే ఇండెక్స్ మూవ్ అయిపోతుంది అనుకునే రోజులు అంతకు ముందు పోలిస్తే ఇప్పుడు తగ్గుతాయి. చిన్న బ్యాంక్స్ ఒక వెయిటేజ్ కూడా పెరుగుతుంది, ఇండెక్స్ లోకి వస్తాయి, వాటిలో కూడా యాక్టివిటీ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది మంచి మార్పులే. బట్ ఇనిషియల్ గా ఇలాంటి చేంజెస్ అనౌన్స్ చేసినప్పుడు మార్కెట్స్ కొంత పానిక్ అవుతుంటాయి బికాస్ ఆ వెయిటేజ్ తగ్గుతుంది అన్న కారణంతో. ఆ ఇంపాక్ట్ ని ఇవాళ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ లెన్స్ కార్డ్ గురించి. ఐపీఓ మీకు 31st అంటే ఇవాళ ఓపెన్ అయింది, 4th నవంబర్ క్లోజ్ అవుతుంది. 402 రూపీస్ షేర్ లెక్కన 7,300 కోట్ల దగ్గరగా ఐపీఓ ద్వారా రైజ్ చేస్తున్నారు. అందులో 2,150 కోట్ల దగ్గరగా కంపెనీకి వెళ్తుంది. 5,000 కోట్ల దగ్గరగా అంతకు ముందు ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలోని వాటా నమ్మి ఎగ్జిట్ అవుతున్నారు. అండ్ ఇది మార్కెట్ లో లిస్ట్ అయ్యే పాయింట్ లో 70,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ తో లిస్ట్ అవుతుంది. బట్ రీసెంట్ గా చెప్పాను కదా, ఈ కంపెనీ ఫౌండర్ 50 రూపీస్ దగ్గరగా కొద్ది రోజుల క్రితమే షేర్ని వేరే దగ్గర నుంచి కొనుక్కుని ఇప్పుడు 402 రూపాయల లెక్కన మనకి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అదొకటి కన్సర్న్ గా ఉంది. దానికి ప్రాబబుల్ ఆన్సర్ కూడా ఇంక కనిపించలేదు. జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3-4 మంత్స్ లోనే ఇంతలా ఎలా వాల్యుయేషన్స్ ని మారగలిగారు, ఇంతలా అప్పుడు తక్కువ కొనుక్కున్న పీయూష్ బన్సల్ 50 రూపాయల పర్ షేర్ లో కొనుక్కున్న అతను 400 రూపాయలు ఎలా అమ్ముతున్నాడు ఇప్పుడు అనేలా క్వశ్చన్స్ అయితే చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, పీయూష్ బన్సల్ గారు కొన్న షేర్స్ 2025 జూలై ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో 52 రూపీస్ లెక్కన. ఈ రీసెంట్ వీడియోస్ లో కూడా ఇది నేను మీకు చూపించాను. బట్ ఇది ఒక్కటి మనకి అన్లెస్ ఏదైనా అగ్రిమెంట్ ఉండి వాళ్ళు ఇలా అమ్మి కొనుక్కొని ఉంటే ఓకే, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యూ మంత్స్ గ్యాప్ తో ఇంతలా వాల్యుయేషన్స్ ని ఎలా పెంచారని అదొక అనాన్సర్ టెరిటరీలో మిగిలిపోతుంది. ఓకే, దాని పక్కన పెడితే వీళ్ళ ఓమ్ని ఛానల్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎలా కస్టమర్ కి వీళ్ళ గ్లాసెస్ రిలేటెడ్ గా సేల్స్ జరుగుతాయి, అది వెబ్సైట్స్, సోషల్ మీడియానా, లేకపోతే ఆర్గానిక్ గా సర్చ్ చేసి వెళ్ళడమా, ఇన్ స్టోర్ కి వెళ్ళి ట్రైల్ చేయడమా,
చూద్దామా, లేకపోతే వెబ్సైట్స్ లో కూడా 3D ట్రయల్ ఉంటుంది, వర్చువల్ ట్రయల్, అలా చూసుకొని సేల్స్ ఎలా చేస్తారన్నది ఒక ఫ్లో లో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వీళ్ళ బ్రాండ్ సబ్ బ్రాండ్స్ కూడా ఇవనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ వీళ్ళ ఫుట్ ప్రింట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నాట్ ఓన్లీ ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి కూడా ఆల్మోస్ట్ 40% దగ్గరగా సేల్స్ వీళ్ళకి వస్తున్నాయి. అండ్ వీళ్ళ స్టోర్ కౌంట్ ఆల్మోస్ట్ 2067 దగ్గరగా ఉన్నాయా. ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్టోర్ కౌంట్స్ అనేది చూడొచ్చు. అండ్ స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో గ్లోబల్ ఐవేర్ మార్కెట్ పెరుగుతుందని, అండ్ ఇన్ఫాక్ట్ ఇండియన్ మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా గ్లోబల్ కంటే కూడా 3 to 4 టైమ్స్ ఎక్కువగా పెరుగుతుందని అప్డేట్ అయితే చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫైనాన్షియల్స్ ని కూడా ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. కానీ వచ్చే ప్రాబ్లం అంతా కూడా వాళ్ళ వాల్యుయేషన్ తో సేల్స్ బానే ఇంప్రూవ్ అయింటాయి, బట్ అది ప్రాఫిటబిలిటీలో అంత సిగ్నిఫికెంట్ గా కనిపించదు. జస్ట్ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు ప్రాఫిటబుల్ గా అయినట్టు కనిపిస్తుంది. బట్ అది కూడా అనదర్ అకౌంటింగ్ మెట్రిక్ ద్వారా 167 crore 20 lakhs దగ్గరగా వన్ టైం నాన్ క్యాష్ గెయిన్ ఆన్ డిఫర్డ్ కన్సిడరేషన్ వీళ్ళ ప్రాఫిటబిలిటీని స్వింగ్ చేసింది. దాని కారణంగానే FY25 లో వాళ్ళు 300 crore దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. సో మనం అది కూడా తీసి చూసాం అనుకోండి, అది ప్రాఫిట్ ఇంకా సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. కాబట్టి ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా మీకు మెజారిటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్ మీద క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి, విచ్ ఈస్ 234 టైమ్స్ FY25 ప్రైస్ టు ఎర్నింగ్స్. కానీ వాళ్ళ ప్రాఫిట్ వన్ టైం గెయిన్ దాన్ని మనం పక్కకు తీసి చూసామంటే వాళ్ళు వస్తున్నది 526 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ వాల్యుయేషన్స్ లో FY25 లో, అండ్ 20 టైమ్స్ ప్రైస్ టు సేల్స్ లో. నాట్ ఈవెన్ 10 టైమ్స్, 20 టైమ్స్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ ని రిమూవ్ చేసి చూస్తున్నప్పుడు నో డౌట్ ఇండియాలో వీళ్ళకి స్కోప్ ఆఫ్ గ్రోత్ చాలా స్ట్రాంగ్ గానే ఉండొచ్చేమో, బట్ కంఫర్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ కూడా ఒకటి ఉండాలి కదా. ఇదైతే కొంత ఎక్స్ట్రీమ్ గానే ఉంది. మేబీ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేసి వాల్యుయేషన్స్ అన్నిటిని జస్టిఫై చేస్తే అప్పుడు మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి మనకు కంఫర్ట్ వస్తుందేమో. కానీ యాజ్ ఆఫ్ నో వీళ్ళు పోస్ట్ చేస్తున్న నెంబర్స్ కి రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ టైం గెయిన్ యాడ్ చేసి వీళ్ళు వస్తున్నా సరే ఆ వాల్యుయేషన్ జస్టిఫై అవ్వట్లేదు. అది తీసి చూస్తే అసలు ఇంకా లాజిక్ మనకు పెద్దగా కనిపించదు. బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్స్ అయితే పెద్ద మొత్తంలోనే పెట్టుబడి చేశారు అంటే వాళ్ళకి వాల్యుయేషన్స్ తెలియవా, వాళ్ళన్ని చెక్ చేసుకునే కదా చేస్తూ ఉంటారు అని మనం అనుకుంటాం. బట్ చాలా వరకు ఐపీఓస్ లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కి వాళ్ళ ఐపీఓ ప్రైస్ కంటే సిగ్నిఫికెంట్ గా పడ్డ తర్వాత దాంట్లో పొజిషన్స్ ని కూడా ట్రిమ్ చేసుకున్న, అంటే పొజిషన్స్ ని కూడా కట్ చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కాబట్టి ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్స్ వెళ్తున్నాయని వెళ్ళడం కాకుండా మీకు కూడా దాని మీద ఆసక్తి ఉండి ఆ రిస్క్ ని మీరు చూసుకొని గ్రోత్ ని మీరు మైండ్ లో పెట్టుకోగలిగితే ఇలాంటి వాటిలోకి వెళ్ళాలి. నాకైతే జ్యూసీ వాల్యుయేషన్స్, చాలా మంచి స్కోప్ ఆఫ్ గెయిన్స్ ని వాళ్ళు మనకు వదిలేరని ఎలా అయితే కనిపించట్లేదు. ఎంత లాగగలిగారు ఇంకా దానికంటే ఎక్కువగానే లాగారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయని మ్యూచువల్ ఫండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటి ఒక లిస్ట్ ని పెడుతున్నాను సో దట్ ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఇంత ఎగ్జూబరెంట్ వాల్యుయేషన్స్ లోకి వచ్చినప్పుడు వాటిని టచ్ చేయట్లేదు అనేది అర్థం అవుతుంది. ఐ హోప్ ఈ అనాలిసిస్ తో మీకు ఒక క్లారిటీ అయితే ఈ ఐపీఓ రిలేటెడ్ గా వచ్చిందని. నెక్స్ట్ నారాయణ హృదయాలయ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు యూకే మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారట. అక్కడ ప్రాక్టీస్ ప్లస్ గ్రూప్ హాస్పిటల్స్ ని వీళ్ళు అక్వైర్ చేస్తున్నారు. 2200 crore పెట్టి 100% కొనేస్తున్నారు. 7 హాస్పిటల్స్, 3 సర్జికల్ సెంటర్స్, 2 అర్జెంట్ ట్రీట్మెంట్ సెంటర్స్, 3 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని, 1 ఐ రిలేటెడ్ గా ఉంటున్న సెంటర్ ని వీళ్ళు అక్వైర్ చేసినట్టు, 2200 crore కి కొన్నట్టు అప్డేట్స్ చేస్తున్నారు. వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నట్టు, ఎందుకంటే వీళ్ళు కొంటున్న హాస్పిటల్ ఒక టర్న్ ఓవర్ 2900 crore. సో 2900 crore టర్న్ ఓవర్ జరిగే బిజినెస్ ని కంప్లీట్ గా 2200 crore పెట్టి కొంటున్నప్పుడు ఇన్ ద లాంగ్ రన్ అది మంచిగానే బిజినెస్ వీళ్ళకి యాడ్ చేస్తున్నట్టు. ఆల్మోస్ట్ 9.2 FY25 EV to EBITDA లో వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసినట్టు. సో ఆల్మోస్ట్ 12% దగ్గరగా గ్రోత్ ని వీళ్ళు టార్గెట్ చేసిన ఓవర్ ద లాంగ్ రన్ వీళ్ళకి మంచి వాల్యూ ఈ అక్విజిషన్ ద్వారా క్రియేట్ అవుతుంది. డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళు 1:1 బోనస్ అయితే అప్రూవ్ చేశారు. సో ఎవరెవరి దగ్గర అయితే షేర్స్ ఉంటాయో అవి డబుల్ అవుతాయి. స్టాక్ ప్రైస్ అయితే హాఫ్ అవుతుంది కమింగ్ డేస్ లో. నెంబర్స్ ని ప్రకటించారు. నెంబర్స్ తో పాటు బోనస్ ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నెంబర్స్ కూడా బానే ఉన్నాయి. రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 9%, ఇయర్ ఆన్ ఇయర్ లో 10%, అండ్ ప్రాఫిట్ బికాస్ ఆఫ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ 14% ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ లో 17% దగ్గరగా గ్రో అయింది. నెక్స్ట్ రైల్టెల్ వాళ్ళకి 136 crores విలువ చేసే ఆర్డర్ డిఫెన్స్ సెక్టార్ నుంచి లభించిందని అప్డేట్ చేశారు. ఇది 2027 జనవరి లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. స్కేట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ రిలేటెడ్ గా CUAS టెక్నాలజీ రిలేటెడ్ గా ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవడానికి ఒక MOU ని ఒక ఫ్రెంచ్ కంపెనీతో, సిలియాస్ అనే కంపెనీతో కుదుర్చుకోవడం జరిగింది. సో బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ ఎక్స్పాన్షన్ కోసం ఒక స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ని ఒక ఫ్రెంచ్ కంపెనీతో కుదుర్చుకున్నారనేసరికి స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. అండ్ BEL వాళ్ళకి 732 crores విలువ చేసే మల్టిపుల్ ఆర్డర్స్ లభించాయని, దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ ఫర్దర్ గా స్ట్రెంథన్ అవుతున్నట్టు భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి 27 crore 17 lakhs విలువ చేసే ఆర్డర్ ఒక గ్లోబల్ క్లయింట్ దగ్గర నుంచి వచ్చిందని, నేమ్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారని, ఇది ఒక రెగ్యులర్ బిజినెస్ అప్డేట్ అని, దీన్ని Q3 FY26 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని మెన్షన్ చేశారు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ బంధన్ బ్యాంక్ నెంబర్స్. ఇంత కన్సిస్టెంట్ గా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన బ్యాంక్ ఏంటనంటే మీరు వెతకడం కొంచెం కష్టమే అవుతుంది. దట్ టు ప్రైవేట్ బ్యాంక్స్ లో సో కన్సిస్టెంట్ విత్ దర్ వీక్ నెంబర్స్. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళ CEO ప్రతిమ్ సేన్ గుప్తా గారు ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు మా పర్ఫార్మెన్స్ బిలో ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉందని. బట్ నెగటివ్
నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మైక్రో ఫైనాన్సింగ్ స్పేస్ లో వీళ్ళు ఫుల్ గా స్ట్రగుల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. బిజినెస్ లో గ్రోత్ లేకపోవడం అండ్ ఉంటున్న బిజినెస్ రిలేటెడ్ గా వీక్ మెట్రిక్స్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండడం ఈ నెంబర్స్ ని ఇంత వర్స్ట్ గా మనకి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సరే మెయిన్ మెట్రిక్స్ ని పక్కన పెట్టిన గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గా పెరిగాయి అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా పెరిగాయి. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ 3% పడింది, కానీ లోయర్ లెవెల్లో ఆపరేషనల్ లో వస్తున్న కంప్లీట్ వీక్నెస్ ప్రాఫిట్ ని 88% దగ్గరగా కిందకి తీసుకువెళ్ళింది. ప్రావిజన్స్ కూడా లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈసారి కొంత పెంచారు. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. వేరే స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ చూడండి స్ట్రాంగ్ గా కనిపిస్తాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ 4.5 to 5% దగ్గరగా పెరుగుంటుంది, బట్ మార్జిన్స్ లో 500 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఎక్స్పాన్షన్ కారణంగా ఆపరేషనల్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 84% దగ్గరగా జంప్ అయింది. ఓవరాల్ నెంబర్స్ స్ట్రైడ్స్ ఫార్మావి బాగున్నాయి. అండ్ టీడీ పవర్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ చూడండి టోటల్ ఇన్కమ్ 22% దగ్గరగా పెంచుకున్నారు అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే 47%. మార్జిన్స్ లో ఏం పెద్ద ఎక్స్పాన్షన్ లేదు, బట్ స్ట్రైట్ అవే అది ప్రాఫిటబిలిటీలో కూడా స్ట్రాంగ్ గానే రిఫ్లెక్ట్ అయింది. రెవెన్యూలో ఎంత గ్రోత్ ఉందో ప్రాఫిటబిలిటీలో కూడా సిమిలర్ గ్రోత్ మనకి కనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ టాప్ లైన్ గైడెన్స్ ని కూడా FY26 కి 1800 crore దగ్గరగా అప్వర్డ్ రివిజన్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. కమింగ్ టైమ్స్ లో ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతానేలా టీడీ పవర్ సిస్టమ్స్ వాళ్ళు చెప్తున్నారు. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. వెరస్ నవీన్ ఫ్లోరిన్ వాళ్ళ నెంబర్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూడండి రెవెన్యూ 46%, మార్జిన్స్ సాలిడ్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. 20.7% అంతకుముందు మార్జిన్స్ ఇప్పుడు 32.4% దగ్గరగా మార్జిన్స్ ఉండడం కారణంగా ప్రాఫిటబిలిటీ 152% దగ్గరగా జంప్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 236 crore దగ్గరగా వాళ్ళు క్యాపెక్స్ ని కూడా అనౌన్స్ చేశారు. అడిషనల్ HFC కెపాసిటీ కోసం R32 గ్యాస్ రిలేటెడ్ గా అండ్ మల్టీపర్పస్ ప్లాంట్ రిలేటెడ్ గా కూడా 75 crore అడిషనల్ క్యాపెక్స్ ని వీళ్ళు అనౌన్స్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ గ్రావిటా వాళ్ళ నెంబర్స్ డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఇయర్ ఆన్ ఇయర్ లో 11% దగ్గరగా రెవెన్యూ ఇంప్రూవ్ అవుతుంటే ప్రాఫిట్స్ 33% దగ్గరగా ఇంప్రూవ్ అవుతున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉంటాయి, ప్రాఫిట్స్ మైల్డ్ గా 3% దగ్గరగా గ్రో అయింటాయి. ప్రెసెంట్ వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ 33 times ప్రైస్ టు ఎర్నింగ్స్ లో ఉంది కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ దిస్ నెంబర్స్ స్టాక్ లో బిగ్ కరెక్షన్ కానీ ఆర్ ర్యాలీ కానీ మనకు కనిపించలేదు. డీసెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ నే వీళ్ళు పోస్ట్ చేశారు. సరిక మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.